హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యాలీఫ్లవర్తో పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ మొత్తం క్లీన్గా ముక్కలుగా చేసుకొని పురుగులు లేకుండా చూసుకోవాలి. ఏదన్నా మనం కనిపించినప్పుడు వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి. ఏమైనా పురుగులు ఉన్నా పోతాయి. ఎప్పుడు క్యాలీఫ్లవర్ వండినా వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పకోడీకి 2 గ్లాసులు శనగపిండి, అర గ్లాసు బియ్యం పిండి, ఒక అర గ్లాసు మైదా, ఒక అర గ్లాసు కార్న్ఫ్లవర్. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కారం ఒక అర స్పూను, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి తీసుకోవాలి. బెజ్జాల గంటతో తీసుకుంటున్నాను. ఏదో మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా సాల్ట్, కారం, పిండిలన్నీ మనం వేసుకున్నవి కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, మళ్ళీ జోరైపోతుంది పిండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని మనం పకోడీలు అయితే వేసుకుందాం. క్యాలీఫ్లవర్ పకోడీ ఏ విధంగా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పకోడీ ఇట్లా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక మేడం కామెంట్ చేశారు క్యాలీఫ్లవర్ పకోడీ చేసి పెట్టమని. అయితే అందుకని ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడీ తయారు చేస్తున్నాను. ఆ మేడం గారి కోసం స్పెషల్గా ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది. మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకొక వైపుకి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పాలి.
వేడివేడిగా క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంత రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ చేశాను. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,